భగవత్ స్మరణలో నైరంతర్యం కావాలి. నైరంతర్యం అంటే బ్రేక్లెస్నెస్, అవిచ్ఛిన్నత ఉండాలి. అవిచ్ఛిన్నత ఉంటే ఎట్లాగండి? మనం సంసారంలో ఉన్నాం కదా అంటే సంసారంలో ఉంటూ కూడా ఆ అవిచ్ఛిన్నతను సంపాదించవచ్చు అని ఇదివరకు అనుకున్నాం. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలంబన ధియం న జహాతి యోగి సంగీత వాద్యలయ నృత్య వశంగతాపి మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవా అని ఆ మార్గం ఉంది అని అన్నారు. అందుచేత నేను ఈ సృష్టి కార్యము అనేటువంటి దానిని రజోగుణము అనే దాని సహాయంతో చేస్తున్నంతసేపు నాకు భగవద్ దర్శనం జరగదు. ఆ సృష్టి అనేటువంటి పనిని తీసి అవతల పెట్టేసి రజోగుణము అనే దాన్ని తుడిచివేసుకొని ఏకమైనటువంటి రజస్ తమస్ స్పర్శలేనిటువంటి శుద్ధ సత్వమును కూడా వదిలిపెట్టేసేసి ఎప్పుడైతే నేను భావిస్తానో అప్పుడు నేను ఆ స్వామిని దర్శించుకుంటాను అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇదంతా మన కోసం. మనం ఏం చేయాలి అని అంటే మనకి మళ్ళీ ఆ ప్రశ్న పునః పుట్టుకుంటూ వస్తుంది. మన సంసారం ఏం కావాలండి? మనం సంపాదన ఏం కావాలండి? ఉద్యోగం ఏం కావాలండి? అందుకనే దానికి కొన్ని మార్గాలు చెప్పారు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఓ శంభు, నేను ఏ పని చేస్తున్నానో అదంతా కూడా నీ ఆరాధనమవుగాక అని చెప్పారు. గతి ప్రాదక్షిణ్యక్రమణం. ఒక అడుగు తీసి అడుగు వేశామంటే భగవంతుడికి ప్రదక్షిణ చేస్తున్నాను అనుకో. అశనాది ఆహుతి విధి. నోట్లో ఇంత అన్నం వేస్తున్నానంటే ఆ పరమాత్మకు ఆహుతిగా వేస్తున్నాను అనే భావన చెయ్యి. ఇలా వాటినన్నిటినీ కూడా లౌకికమైన పరిధి నుంచి పక్కన పెట్టేసి అన్నీ అనుభవిస్తూ భగవంతుడిని అనుభవించవచ్చు. అన్నిటినీ అనుభవిస్తూ కూడా భగవంతుడిని అనుభవించవచ్చు అని వాళ్ళు మార్గాలు చెప్పారు. దాన్నే చెబుతున్నాడు బ్రహ్మదేవుడు. రాజసగుణుండనై తెలియజాలను ఏను ఈ బ్రహ్మత్వంబునంచెందు రాజసంబు విడిచి మహాత్ము పాదారవిందంబుల భక్తి నిష్ఠుండనై శరణాగతత్వంబున భజించునప్పుడు తెలియదు. ఇది ఒక రకమైనటువంటి యోగము అని అంటారు. ఇది ఒక రకమైనటువంటి సంసార తరణ మార్గము అని అంటారు. ఎప్పుడైతే నేను రజోగుణాన్ని వదిలిపెట్టేశానో, రజోగుణం అంటే స్థూలంగా రెండే విషయాలు, అహంకార మమకారాలు, నాది నేను అనుకోవటం. ఆ రెండింటినీ వదిలిపెట్టేసేసి రాజసంబు విడిచి మహాత్ము పాదారవిందంబుల భక్తి నిష్ఠుండనై, భక్తి నిష్ఠ కలిగినవాడు. నిష్ఠ అంటే నితరాం స్థితి, అంటే ఎటు చెదరకుండా ఉండేటువంటిది. సాధారణంగా మనందరికీ కూడా అనేకమైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి. భగవంతుడు ఉన్నాడు, వెంటనే మరుక్షణంలోనే ఉన్నాడా, ఆ ఉన్నాడా అని ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందో అదృష్టం బాగుంటే వాడికి ఒక జ్ఞానం కూడా కలుగుతుంది, లేడు అని. దాంతో సర్వనాశనం అయిపోతుంది. అందుకని అది నిష్ఠ కాదు. నిష్ఠ అనేటువంటిది ఏ రకంగా అంటే ఉన్నాడు, ఉండనే ఉన్నాడు, దానికి ఇంకొక తీరు లేదు అనేటువంటి త్రికరణములలో ఏకత్వము చెదరకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని నిష్ఠ అంటారు. అటువంటి నిష్ఠ ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం చేయాలి? శరణాగతం పొందాలి. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అనే స్థితికి రావాలి. నీవు తప్ప ఇంకేమీ లేదయ్యా అనేటువంటి జ్ఞానం పొందాలి. ఈ మాట అంటం వేరు, జ్ఞానం పొందడం వేరు. మాట ఏ మాట అయినా మాట్లాడుతుంది. లోకంలో ఒక నుడికారం ఉంది, నాలుక్కి నరం లేదు అని. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఏ మాట అయినా మాట్లాడుతుంది. కానీ అలా కాదు, ఆ మాట కంట్రోల్ చేసుకోవాలి. దాన్నే వాంగ్మయ ఉపాసన అంటారు. శరీర ఉపాసన, వాంగ్మయ ఉపాసన, మనస్సంబంధమైన ఉపాసన, ఆ మూడు ఉండాలి.
అప్పుడు శరణాగతి వస్తుంది. అంటే నీవే రక్షకుడవు అనేటువంటి భావన వస్తుంది. దాన్నే ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపాణయే అని అంటామే. ప్రపన్నులకు పారిజాతమైన, పారిజాతం అంటే దేవవృక్షం, ఏది అడిగితే అది ఇస్తుందన్నమాట. అటువంటి ప్రపత్తి అనేటువంటి మార్గం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తెలియదు. ఏమిటి తెలుస్తాడు? పరమాత్మ తత్వం ఏమిటో బ్రహ్మదేవుడికి అప్పుడు తెలిసి వస్తుంది. ఇదంతా మన కోసం చెప్తున్నారు. మీరు కూడా అహంకార మమకారాలను దూరం చేసుకోండి. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరూ లేదు అనేటువంటి భావన పెట్టుకోండి. ఆ పెట్టుకున్నప్పుడు దాంట్లో నిలబడి ఉండండి, దాన్నే భావిస్తూ ఉండండి. అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలిగితే ప్రయోజనం ఏమిటి? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మం తెలిసినవాడు బ్రహ్మమే అయిపోతాడు అనేటువంటి స్థితి చాలా ఆశ్చర్యకరమైన స్థితి, మహాప్రయోజనం. మనం ప్రయత్నమేమో ఇంత, ప్రయోజనమేమో కొండంత. అటువంటిది వస్తుంది. అప్పుడు తెలియదు. రాజసగుణుండనై తెలియజాలను. మళ్ళీ చెప్తున్నాడు, ఇందాక చెప్పిన వాటినే మళ్ళీ స్పష్టం చేస్తున్నాడు. రజోగుణ భూయిష్టమైనటువంటి దానికి భగవంతత్వం అనేటువంటిది తెలియదు ఎప్పుడు కూడా. రజస్సుకే దిక్కు లేకపోతే తమోగుణం సంగతి చెప్పనేలా? దానికంటే అధమమైనది తమోగుణం అనేటువంటిది. దాన్ని ఆవరణ శక్తి అంటారు. ఆవరణ శక్తి అంటే అంతా కప్పివేసేయటం. ఇక్కడ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, దీని మీద ఒక గుడ్డ వేసేయటం. గుడ్డ వేస్తే ఇది ఉంది అనే జ్ఞానం ఉండదు. ఆ రకమైనటువంటి ఆవరణ శక్తికి సంబంధించిన తమోగుణం అనేటువంటిది ఇంకా అంతకంటే హీనమైనది, పనికిరానిది అనేటువంటి స్థితి ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తియోగంబున సేవింతూ. అప్పుడు కలిగేటువంటి స్థితి ఏమిటంటే, మనందరికీ పోతన గారు ఒక చక్కటి చురక వాత పెడుతున్నారు. లోకంలో ప్రతివాడు కూడా ఇతర ఉపదేశమునందు మాత్రమే దృష్టి పెట్టినవాడు. ఇక్కడ ఏమంటున్నారంటే, అప్పుడు శాస్త్రాలు ప్రపంచించడం అనేటువంటిది జరగదు. అంటే ఇదిగోనయ్యా వేదాంత శాస్త్రం, ఇదిగోనయ్యా ఉపనిషత్తు, ఇదిగోనయ్యా భగవద్గీత, ఇదిగోనయ్యా బ్రహ్మసూత్రము అని ఈ రకంగా వీటినన్నిటినీ కూడా ప్రపంచిస్తూ ఉంటాడు, విస్తరిస్తూ ఉంటాడు. ఇది నిజం చెప్పాలంటే ఆత్మోద్ధరణ కాదు, అన్యోద్ధరణ కాదు. అదేంటండి అంత ఘోరమైన మాట అనేశారు? మరి అయితే ఏమైపోవాలి ఈ భాగవత ప్రవచనాలన్నీ, ఇతరమైనటువంటి ఉపన్యాసాలన్నీ ఏమైపోవాలి అని అంటే, ఇది సర్వాత్మన చిట్ట చివరి మెట్టుకి వచ్చిన వానికి సంబంధించిన మాట. మనం మధ్య మెట్లల్లో ఉన్నాం, మనందరికీ కావాల్సిందే. శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తి జ్ఞాన యోగంబున సేవింతూ. కేవలమైనటువంటి అంటే కేవలము అంటే మరొకటి లేని అని. శివ కేవలోహం, చిదానంద రూప శివ కేవలోహం. చిదానంద రూపుడనైనటువంటి శివుణ్ణి, కేవలము శివుణ్ణి నేను. కేవలము అని అంటే అన్య సంపర్కం లేని, అన్య వాసనలు లేని, అన్యమైనటువంటి దృష్టి లేనిటువంటి అని అర్థం అన్నమాట. కాబట్టి కేవల భక్తి జ్ఞానయోగంబున సేవింతు. మరియు సనకాదులగు మీరును, భగవంతుండైన రుద్రుండును, దైత్యపతి అయిన ప్రహ్లాదుండును, స్వయంభువ మనువును, అతని పత్నియగు శతరూపయు, తత్పుత్రులగు ప్రియవ్రత ఉత్తానపాదులను వారలను, తత్పుత్రికలు ప్రాచీన బర్హియు, రుభువును, వేన జనకుండగు అంగుండును, ధ్రువుండును కడబంజాలుదురు. ఇక్కడ కొంతమంది పేర్లు లిస్ట్ ఇచ్చారండి చాలా చక్కగా. ఎందుకనంటే వాళ్ళని గురించి వాళ్ళని అనుశీలించి మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి అనేటువంటి దృష్టితో. మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరిని ఆదర్శప్రాయంగా పెట్టుకోవాలి అంటే భగవంతుడు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. సనకాదులగు మీరును, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వాళ్ళు
నిత్యకుమారులు. నిత్యకుమారులు అంటే అర్థం ఏమిటనమాట? వాళ్ళల్లో ఎప్పుడూ కుమారత్వమే కానీ వృద్ధత్వము మొదలైన లక్షణాలు ఎప్పుడూ ఉండవు. ఏకరూపంగా ఉంటారు. ఏకరూపంగా ఉండడం అనేటువంటిది భగవంతుని ఒక లక్షణం. కాబట్టి వాళ్ళతో పాటు ఇంకొకడిని కలిపారు. ఆయనే నారదుడు. ఆయన అటువంటి వాడు. భగవంతుండైన రుద్రుండును, ప్రళయకర్త అయినటువంటి రుద్రుడున్నాడే ఆయన రెండవవాడు. ఈ రుద్రుడి గురించి మనం చాలా చాలా అపోహలు పడుతూ ఉంటాం. రుద్రుడంటే శ్మశానంలో ఉంటాడు, సంహారకర్త, ప్రళయం చేస్తూ ఉంటాడు, కాబట్టి అమంగళ స్వరూపుడు అని అనుకుంటూ ఉంటాం. అనుకుంటే తప్పు లేదు, కానీ విచారించాలి అవునా కాదా అని. రుద్రుని తత్వం ఏమిటో అమ్మవారు పార్వతీదేవి చేత కాళిదాసు గారు కుమారసింహంలో అత్యద్భుతంగా చెప్పించారు. అనేకమైన ఆక్షేపణలు రుద్రుడే చెప్పాడు. మారు వేషం వేసుకొచ్చి, బ్రహ్మచారి వేషం వేసుకొచ్చి ఆ రుద్రుణ్ణి ఆయనలో ఉండేటువంటి అవలక్షణాలన్నింటినీ ఒకటి 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 అట్లాగా ఒక లిస్టు రాసి ఆవిడ ముందర పెట్టాడు. వాటికి అన్నిటికీ చాలా చాలా చక్కగా సమర్థమైనటువంటి సత్యమైనటువంటి సమాధానాలు చెప్పింది అమ్మవారు. అంటే అమ్మవారి జ్ఞానాన్ని పరీక్షించారన్నమాట అయ్యవారు. ఆయన ఉమాకార, ఈయన ఓంకారుడు, వాళ్ళిద్దరూ ఒకటే నిజానికి. కానీ అమ్మవారి చేత ఆ పరమేశ్వరుని జ్ఞానాన్ని చాలా చక్కగా చెప్పించారు. కుమార సంభవంలో అదొక అత్యద్భుతమైనటువంటి, తప్పకుండా తెలుసుకోదగినటువంటి ఘట్టం. దానిని ఎప్పుడన్నా చూద్దాము. ఆ రుద్రుడంటే జ్ఞానమూర్తి, సదాశివుడు అంటారు. రుద్రుడికి సద్యోజాతుడు, వామదేవుడు, అఘోరుడు, ఈశానుడు, తత్పురుషుడు అని 5 స్వరూపాలు ఉన్నాయని చెబుతారు. ఇవన్నీ వాటిని ఏమంటారంటే సాంకేతికమైనటువంటి పదజాలం. ఇది గుర్తులు. మనం చూడండి, మన ఫోన్కి నంబర్ ఇస్తాం, 9866068542 అని అంటాం. ఇదేమిటి? ఒక సంకేతం. ఆ సంకేతాన్ని మనం దీంట్లో ఫోన్లో ఫీడ్ చేసేటప్పటికీ, నొక్కేటప్పటికీ అది ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదేమిటి? అక్షరాలు, అంకెలు కదా. మామూలుగా మనకు కనిపిస్తున్నది ఏదో కూడికలు, తీసివేతలు, ఏదన్నా ఒక వస్తువు కొంటే వాడికి డబ్బులు ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి మొదలైన వాటికి సంబంధించింది కదా అనిపిస్తుంది. కానీ దాంట్లో ఒక అత్యద్భుతమైనటువంటి శక్తిని భగవంతుడు పెట్టించాడు. దాన్ని మనం వినియోగించుకుంటున్నాం తెలుసుకొని. కనుక రుద్రుడంటే అటువంటిది. ఆయన జ్ఞాన సంపన్నుడు. తర్వాత దైత్యపతి అయిన ప్రహ్లాదుండును, ఇక్కడ ప్రత్యేకించి ప్రహ్లాదుడిని చెప్పారు. ప్రహ్లాదుడు అంటే జ్ఞానమూర్తి అని. ప్రహ్లాదుడు అంటే సత్వరజస్తమస్పరిశలేని సత్వగుణం, రజస్తమస్పరిశలేని సత్వగుణం, శుద్ధ సత్వం అన్నమాట. శుద్ధ సత్వమే ప్రహ్లాదాన్ని పొందుతుంది, ప్రకర్షమైన హ్లాదాన్ని పొందుతుంది, ఆనందాన్ని పొందుతుంది. మనం పొందేటువంటి ఆనందాలన్నీ కూడా ఆనంద ఆభాసములు మాత్రమే, లేకపోతే 1%, 0.001% మాత్రమే. కానీ మనం దాన్నే తట్టుకోలేక అబ్బా ఎంత బ్రహ్మానందంగా ఉందండి అంటాం. బ్రహ్మానందం అనే దాని పొలిమేరలో కూడా మనకు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రహ్లాదుడు అనేటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దివ్యజ్ఞానం అంతా కూడా పొందినటువంటి వాడు. ఒక్కటే మాట చెప్పాడు. అతను చెప్పిన, పోతన గారు చెప్పినటువంటి పద్యం ఉంది, అదొక్కటి చాలు. ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నాడు. మరి మనకి నాకు కనపడలేదేమిరా అంటే, నువ్వు చూడలేదంతే. కంఠచామీకర న్యాయం అని ఒకటి ఉంది. హారం మెడలో వేసుకుంది ఒక ఆమె. ఎందుకో సడన్గా నా హారం పోయిందనే భావన వచ్చింది. ఆ పెట్టెలు వెతికింది, గుడ్డలు వెతికింది, అది చూసింది, ఇది చూసింది, లవలవ కొట్టుకుంటోంది. ఎవరి దగ్గరికో వెళ్ళి, ఏమిటమ్మా అట్లా ఏడుస్తున్నావు అంటే, నా హారం పోయిందండి అంటే, అదేమిటి మెడలో ఉంది, అదే ఉందా
అని అప్పటికి జ్ఞానం కలిగింది ఆమెకు. అటువంటి స్థితి మనందరిది కూడా. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ప్రహ్లాదుడు సరైన సమాధానం చెప్పాడు. ఇందుగలడందులేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు. అన్ని చోట్ల ఉన్నాడయ్యా. నువ్వు మాట్లాడే మాటలో ఉన్నాడు, మాట్లాడటానికి యోగ్యమైనటువంటి నోట్లో ఉన్నాడు, ఆ నోట్లో ఉండేటువంటి యంత్రానికి ఉన్నాడు, స్వరపేటికలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, అనాహత చక్రం ఉండేటువంటి చోట్ల ఉన్నాడు, మూలాధారంలో ఉన్నాడు. ఊరికే ఇవన్నీ చెప్పడమే, లేనిది ఎక్కడా అనేది నువ్వు చెప్పలేవు. కాబట్టి ఇందుగలడందులేడని అలాగా అతని ప్రహ్లాదుడికి చూశాడు. అందుకనే ఆయనకు ఏనుగులో శ్రీ మహావిష్ణువే కనిపించాడు, అగ్నిలో శ్రీ మహావిష్ణువే కనిపించాడు, విషంలో శ్రీ మహావిష్ణువే అనుభూతి వచ్చాడు. అందుకనే అతనికి చావు రాలే. ఇతరులైతే అది ముట్టుకుంటే చాలు భస్మం అయిపోతారు. కొండ మీద నుంచి కిందకి పడదోశారు, వస్తే ఏమీ కాలే, హాయిగా నవ్వుకుంటూ ఉన్నాడు. చాలా 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 ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిత్రహింసలు పెడుతున్నటువంటి తండ్రిని ఆయన ద్వేషించలేదు. మామూలుగా లోకంలో తండ్రి ఏదన్నా కొడుతుంటే పారిపోతారు, తల్లి దగ్గరికి పోతారు. కానీ ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు. అంటే ఆయనకి దెబ్బ మిథ్యే, తండ్రి మిథ్యే, అన్నీ మిథ్యే, ఉన్నదొక్కటే పరమాత్మ. కాబట్టి పారడు లేచి దిక్కులకు పరిగెత్తలేదు అతనికి. ఎందుకనంటే ఎక్కడికని పరిగెత్తాడు, ఎక్కడికో పరిగెత్తాడు అంటే అది రక్షణ స్థానం అని అనుకున్నట్టు, అది రక్షణ స్థానం అంటే ఇది కాదు అనుకున్నట్టు. అంటే అదే అజ్ఞానం. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. నాకు కనబడలేదు అంటే నీకు కనబడడు. ఎందుకు కనబడడు? ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. వెదకి చూడటం అంటే జ్ఞానంతో చూడటం, జ్ఞానంతో చూడటం. మనము వస్తు జ్ఞానంతో చూస్తాం, వాస్తవ జ్ఞానంతో చూడాలి. వస్తు జ్ఞానంతో చూస్తే వస్తువే కనిపిస్తుంది, వాస్తవ జ్ఞానంతో చూస్తే పరమాత్మ కనిపిస్తాడు. అందుకని దాన్ని ఏం చేయమన్నారు వేదాంత శాస్త్రంలో? చూడు, దీని మీద నీకు ఒక నామరూపాత్మకమైనటువంటి భావన కలుగుతోంది. ఇది ఒక పుస్తకము, ఇది ఒక ఆకారము, దీనికి ఒక రూపం ఉంది. ఆ రూపానికి తోడు వెంటనే రూపం ఉందంటే ఖచ్చితంగా పేరు వచ్చేస్తుంది, నామం ఏర్పడింది. ఈ నామరూపాత్మకమైనటువంటి ప్రపంచాన్ని మాత్రమే మనం చూడగలుగుతున్నాం. అట్లా చూడటానికి కారణం ఏమిటి? అజ్ఞానం. ఈ నామరూపాదులన్నింటినీ అట్టా నేతి నేతి అనమన్నారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అలాగా చూస్తూ ఉండమన్నారు. చూస్తూ ఉంటే ఇది కాదు, ఇది అనేటువంటి మా భావన ఎక్కడ మిగులుతుందో అది పరమాత్మ. దాన్ని ప్రహ్లాదుడు చూశాడు. వాడు నిజానికి దైత్యపతి. దైత్యపతి అనే మాటలో ఓ చిన్న రహస్యార్థం ఉంది. దితి అంటే ఖండబుద్ధి, ముక్కలు ముక్కలుగా మాత్రమే చూడగలిగినటువంటి శక్తిని దితి అంటారు. దితి అనే ఒక కశ్యప ప్రజాపతి భార్య ఉంది అనేటువంటి మాట భావానికి పెర్సానిఫికేషన్ చేస్తే ఏర్పడినటువంటిది. అటువంటి దితి అనేటువంటి వలన ఏర్పడినటువంటి వాడు దైత్యుడు. అచ్చమైన దైత్యుడు హిరణ్యకశిపుడు. ఎందుకనంటే వాడు ఎంతసేపు చూసినా కానీ ప్రహ్లాదుడిని చూస్తున్నాడు, తన్ను చూస్తున్నాడు, భార్య లీలావతిని చూస్తున్నాడు, మహాసామ్రాజ్యాన్ని చూస్తున్నాడు, అదే అన్ని లోకంలో ఉండేటువంటి వాటిని అన్నిటినీ చూస్తున్నాడు. వాడికి తెలుసును, వాడికి కూడా భగవతత్వం తెలుసును. కానీ ఆ భగవతత్వము బహుధా ఖండాత్మకంగా ఉన్నది అనేటువంటి భావనలో ఉన్నాడు. అఖండమైన చైతన్యాన్ని వాడు చూడలేకపోయినాడు. అఖండమైన చైతన్యాన్ని చూడలేక చచ్చినవాడు హిరణ్యకశిపుడు. అఖండమైన చైతన్యాన్ని చూస్తూ ఆనందించినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఆ కథ చాలా అద్భుతమైన కథ అండి. సృష్టిలో అటువంటి కథ ఉండదు. అటువంటి అత్యద్భుతమైన విషయం. ఇక్కడ దైత్యపతి అనటంలో విరుద్ధం. దైత్యపతి అయినటువంటి వాడికి అఖండమైనటువంటి చైతన్య స్ఫూర్తి కలగడం అనేటువంటిది సాధ్యం కాదు. భగవంతుడు అనుగ్రహించాడు, అందుకని వాడు ప్రహ్లాదుడైనాడు. దైత్యపతి అయిన ప్రహ్లాదుండును స్వయంభువ మనువును
స్వయంభో మనువు, స్వారోచిష మనువు అని 14 మన్వంతరాలకు 14 మనువులు ఉంటారు. అతని పత్నియగు శతరూపయు. ఈ మాటలన్నీ చాలా చిత్రమైన మాటలు. శతరూప, ఆమె పేరు శతరూప. బ్రహ్మదేవుడికి శతానందుడు అని పేరు. శతానందుడు అంటే 100 ఆనందాలు కలిగినవాడు అని. 100 ఆనందాలు ఏమిటండి? ఆనందం ఏకస్వరూపమే కదా అని అంటే 100 ఆనందాలు ఉన్నాయట. అవన్నీ ఆనంద మీమాంస అని ఒక వేదభాగంలో చెప్పారు. కాబట్టి ఆయన శతానందుడు అని పేరు. ఈమెకు శతరూప అని పేరు. ఎవరు? స్వయంభవమను పత్ని. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అనుసంధించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ భావాత్మకములే, వ్యక్తులు కారు. మనకు అర్థం కావటం కోసం వ్యక్తులుగా నిరూపించినటువంటి వాళ్లే కానీ నిజానికి అవన్నీ కూడా భావాలు. శతరూప అంటే అనేకమైన 100ల కొలది రూపాలు కలిగినటువంటి ఒకానొక బుద్ధి విశేషము. ఆ బుద్ధి విశేషాన్ని భార్యగా పెట్టుకున్నాడు. భార్య అంటే కేవలము సంతానము కోసము, ప్రజల కోసము, ప్రజ కోసము, సంతానం, ప్రజ అంటే సంతానం అన్నమాట, దానికోసం ఏర్పాటు చేసుకున్నది, కాముక భావంతో కాదు. అటువంటి శతరూప స్వయంభువు అనేవాళ్ళకిన్ని, తత్పుత్రులకు ప్రియవ్రత ఉత్తానపాదులు అనేవాళ్లకును, ఆ స్వయంభువునకు శతరూపకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనేటువంటి కుమారులు ఉన్నారట. పేర్లు చూడండి చాలా చమత్కారంగా ఉంటాయి. చమత్కారంగా ఉన్నాయంటే అర్థవంతంగా ఉంటాయన్నమాట. మన పేర్లు ఏమీ అర్థవంతంగా ఉండవు. మనకేదో మన తల్లిదండ్రులు అర్థవంతంగా ఉండాలంటే పేరు వెళ్ళిపోయేటప్పుడు పెట్టాలి. పుట్టినప్పుడే పెడుతున్నాం. పుట్టినప్పుడు దేన్ని చూసి పెడుతున్నాం మనం? మన గుణాలని చూసి కాదు కదా. కాబట్టి